9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడు. ఓకే, సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంధముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మేలు చేసేదనని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా 4 రోజుల్లో సిలువెక్కబోతున్నారు. ఇంకెన్ని రోజులు? 4 days లో సిలువెక్కబోతున్నారు. ఆయన ఈ దినం ఆయన సిద్ధపడ్డాడు. He prepared himself for the cross. He prepared himself. తనని తాను సిద్ధపడి నేను ఇప్పుడు సిలువెక్కాలి అని యేసు ప్రభు సిద్ధపడి. మన బైబిల్లో మనం బాగా గమనించినట్లయితే పాత నిబంధన అంతా కూడా యేసయ్య లేడు. యేసయ్య వినాలి. ఓకే, పాత నిబంధన అంతా యేసయ్య లేడు. బట్ పాత నిబంధనలు యేసయ్య గురించి ఉంది. యేసయ్య గురించి ఉంది. యేసయ్య ఇలా చేయాలి, యేసయ్య అలా చేయాలి అని ఉంది పాత నిబంధనలో. సో ఫర్ ఎగ్జాంపుల్ యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొత్తం యేసు ప్రభు గురించే ఉంది. యెషయా భక్తుడు యేసు ప్రభు ఎలా పుట్టాలో ముందుగా రాసేశాడు. ఆమేన్. సో యేసు ప్రభు ఏది ఎక్కాలో ముందుగా రాసేస్తున్నారు బైబిల్లో. తండ్రి ముందుగానే యేసు ప్రభు గురించి మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ పాత నిబంధన ప్రవక్తలకు ఇచ్చేశాడు. సగం యెషయా భక్తుడికి ఇస్తే, సగం ఇర్మియాకి ఇస్తే, సగం జెరమియాకి ఇస్తే, సగం దానియేలుకి ఇస్తే, కొంచెము అందరు ప్రవక్తలు యేసయ్య గురించి రాశారు. నేనంటాను యేసు ప్రభు యవనస్తుడై పెద్దవాడైన తర్వాత బైబిల్ బాగా చదివి నేను ఏం చేయాలో బైబిల్ చూసి ఆయన చేశాడు. తనకి ఇష్టానుసారంగా ఏం చేయలేదు. తెలుసా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూసి ఓహో నేను ఇవన్నీ చెయ్యాలేమో అనుకున్నాడు. ఆయన అలవాటు ప్రకారము యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఎలా పుట్టాలి యేసయ్య? పశువుల తొట్టిలో దరిద్రుడుగా దీనుడుగా ఏమీ లేకుండా పుట్టాలి. అది బైబిల్ రాసింది. అది పరిశుద్ధాత్ముడు రాశాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే పుట్టాడు యేసయ్య. ఆమేన్. సో కొత్త నిబంధనకు ముందే యేసు ప్రభు యొక్క శిలువ గురించి రాయబడింది పాత నిబంధనలో. ఎలా సిలువైపడాలి ఉంది, అలానే చూసుకున్నాడు. ఓహో ఇలానే సిలువైపడాలేమో నేను అని అలానే సిలువైపడ్డాడు. పాత నిబంధనలో ఉంది మండలాదివారం ఎలా సెలబ్రేట్ చేయాలని చూసుకున్నాడు. ఓహో జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం నేను ఇప్పుడు నెరవేర్చలేమో అని వెంటనే యేసు ప్రభు ఓకే గాడిదను తీసుకురండి అంటున్నాడు. అబ్బా యేసు ప్రభు ఏం చేయాలనుకుంటున్నా వాక్యము చూసి చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే యేసు ప్రభు గురించి వాక్యంలో రాయబడితే నీ గురించి రాయబడదా? ఖచ్చితంగా రాయబడింది. మేబీ నీ పేరు లేదేమో బైబిల్లో, సంఘము అనుంది. ఆమేన్. హల్లెలూయా. సో యేసు ప్రభు గురించి బైబిల్లో రాయబడింది అంటే నీ గురించి కూడా రాయబడింది అంటారు. ఆమేన్. బైబిల్ లోపల ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యం మనకు కావాలి. ఆమేన్. ఈ రోజు నిజంగా ఈ వాక్యాన్ని ఇష్టపడే వాళ్ళు, ఈ సర్మం అర్థమైన వాళ్ళు, మీరు ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా పలకరించాలి, ఎలా ఉండాలి అని బైబిల్ చూసి నేర్చుకోవాలి. ఆమేన్. ఆమేన్. అంత గొప్ప దేవుడే సాక్షాత్తు యేసు ఎలా చూడాలో బైబిల్ చూసి నేర్చుకోవట్లే.
ఎలా నడవాలో బైబిల్ చూసి నడవట్లే, ఎలా మాట్లాడాలో బైబిల్ చూసి మాట్లాడలేదు, ఎలా హృదయాన్ని శుద్ధీకరించాలో బైబిల్ చూసి నేర్చుకోవట్లేదు. బయట వేరే వాడిని చూసి నేర్చుకుంటున్నాం. మనం చాలా పొరపాటు పడుతున్నాం కదా. దేవుడే దిగి వచ్చి వాక్యంలో ఏముందో అదే చేస్తే ఇక మనమెవరము వేరే వాటిని చేయడానికి మనకు రైట్స్ లేవు, వేరే చేయడానికి. ఆమేన్, హల్లెలూయా. దయచేసి తప్పు నేర్చుకోబాకండి. ఈ లోకము చాలా నేర్పిస్తుంది. నీ ఉద్యోగము, నీ వృత్తి, నీ పని, ఈ లోకంలో కూడా కొంత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం మనకు అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు? వాక్యాన్ని నెరవేర్చాడు. కొత్త నిబంధనలో ఉందనుకుంటున్నారు గాడిద మీరు. నో, పాత నిబంధనలు ఆల్రెడీ రాసేసారు. యేసు ప్రభు ఏం చేయాలి? గాడిదను, గాడిద పిల్లను ఎక్కి ఆయన మన కొరకు రావాలి. రూల్ అది. ఆమేన్. వాక్యానికి విరుద్ధంగా మనం ఏమీ చేయకూడదు, వాక్యాన్ని దాటి మనం ఏం చేయకూడదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఆయన ముందుగానే ఆయన ఏం చేయాలో లేఖనాలు రాసి పెట్టేశాడు తండ్రి. ఆమేన్. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలో దేవుడు ఆల్రెడీ రాసి పెట్టేశాడు. ఆమేన్. కొత్తగా చేయాల్సింది ఏం లేదు. అబ్బా ఇది కొత్త శ్రమ, అబ్బా ఇది కొత్త ప్రాబ్లం, అబ్బా ఇది కొత్త విధమైనటువంటి చీకటి, అబ్బా ఇది కొత్త విధమైన రోగము, అబ్బా ఇది కొత్త విధమైన బాధ, అబ్బా ఇది కొత్త విధమైనటువంటిది ఇది అని మీరు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు మనం ఏం చేయాలో లేఖనాల్లో రాసి పెట్టేశారు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు గురించి ఆల్రెడీ ముందుగా ఉందా లేదా? ముందుగా ఉంది. అది ఏదైతే ఉందో అదే చేశాడు, వేరే చేయలేదు. ఆమేన్. సో చదువుకుందాం. లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. మాథ్యూ చాప్టర్ 21 వర్స్ నంబర్ 2. యేసు ప్రభు ఎందుకు అదే టాపిక్ మాట్లాడుతున్నాడు అంటే, యేసు ప్రభుకి మలాకీ గ్రంథంలో ఉన్నటువంటి మాట గుర్తు చేసాడు తండ్రి. ఇప్పుడు నువ్వేం చేయాలి నా కుమారుడా? గాడిదను తెప్పించుకో అన్నాడు. వెళ్ళి యేసు ప్రభు శిష్యులు పంపించి గాడిదను తెప్పించుకున్నాడు. చదువు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనాను ఈ వస్తులో ఉండండి, మీరు ఆ వస్తులో ఉండండి. మలాకీ గ్రంథంలో ఉండండి. ఒకరు మత్తయిలో ఉండండి, ఒకరు మలాకీలో ఉండండి. ఇప్పుడు మీరు చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే ఏంటది? కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న గాడిద పిల్లయు. అదెవరో కాదు మనమే, అదెవరో కాదు మనమే, మనము మన ఫ్యామిలీ. నువ్వు గాని బంధింపబడ్డావా, నీ కుటుంబం కూడా బంధింపబడినట్లే. నువ్వు గాని సంఖ్యలతో ఉన్నావా, నీ కుటుంబం కూడా సంఖ్యలతో ఉన్నట్టే. ఈరోజు సింపుల్ చెప్తున్నాను, మీ ఫ్యామిలీలో ఎవరైనా జైలుకి వెళ్ళారనుకో, మీరు కూడా జైలుకి వెళ్ళండి, అంతే కదా. మీ ఫ్యామిలీలో ఎవరైనా జైల్లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని అందరూ ఎలా చూస్తారు? సభాష్, మీ ఇంట్లో జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళారు మీ ఇంట్లో, అలాగే సేమ్ అతన్ని ఏ విధంగా చూస్తున్నామో ఇంట్లో వాళ్ళు కూడా అదే విధంగా చూస్తున్నాం. ఈరోజు చూడండి, ఈరోజు నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరికి వాడబడాలి ఆ గాడిద? ఇంకోటి, మానవుడికి నిన్ను ఎలా వాడుకోవడం తెలియదు. మానవుడికి ఏం తెలుసా? పోయి చక్కెర తేపో, పోయి పప్పు తేపో, పోయి బియ్యం తేపో, ఈ తెలుసు మానవుడికి వాడుకోవడం. మానవుడికి మానవుడిని సరిగ్గా వాడుకోవడం చేత కాదు, కానీ సర్వశక్తి గల దేవుడికి మనల్ని వాడుకోవడం తెలుసా? He knows how to use us. Amen. Hallelujah. చూడండి, ఈ గాడిదను గాడిద పిల్లని తీసుకొచ్చినట్టున్నాడు. ఇది ఏమైంది తెలుసా? కట్టబడింది. అంటే అపవాది యొక్క ఆలోచన ఏంటి తెలుసా? వాడు వాడుకోడు, వేరే వాళ్ళు వాడుకొని. కుళ్ళిపోతాడు, స్వార్థపరులు వాడతారు. నేను తిన్నా తినకపోయినా నేను మాత్రం తిన్నాను, నేను తిన్నా తినకపోయినా నిన్ను మాత్రం తిననివ్వను నేను. ఈ అపవాది కూడా ఇదే పని.
నువ్వు నరకానికి వచ్చినా రాకపోయినా నిన్ను మాత్రం పరలోకానికి పంపిను. ఏంటది? గర్భగర్భమైన మాట, పిచ్చెక్కిస్తుంది మాట. ఏంటది? నువ్వు నరకానికి వచ్చినా రాకపోయినా నిన్ను మాత్రం పరలోకానికి. అంటే ఇది ఎక్కడ ఉంటాడు? నరకానికి పరలోకానికి ఎక్కడది? ఇది ఇంకా పెద్ద నరకం, ఇంకా పెద్ద నరకం. చాలా మంది చనిపోయి కిందకి పోరు, పైకి పోరు, మధ్యలో తిరుగుతా ఉంటారు. నీలో 2 రోజులు, మీలో 2 రోజులు, మీరు 2 రోజులు, మీలో 20 రోజులు, మీలో 30 రోజులు తిరుగుతా ఉంటారు. ఏ ఆత్మ అయితే పరలోకానికి పోకుండా, భూలోకానికి పోకుండా, నరకానికి పోకుండా మధ్యలో తిరుగుతుంటుందో ఆ ఆత్మను ఖచ్చితంగా మాంత్రికుడు వాడుకుంటాడు. ఆ ఆత్మను ఖచ్చితంగా మాంత్రికుడు వాడుకుంటాడు. ఇప్పుడు ఒక్కోసారి మీకు దెయ్యాలు బట్టి ఊడిపోతా ఉంటారు కదా. అప్పుడు మీ స్పిరిట్ వేరే స్పిరిట్ లోపల ఉందా? మీ స్పిరిట్ ఉంటే మీరు ఓగరు, వేరే స్పిరిట్ ఉంటే 2 స్పిరిట్ ఓగుతా ఉంటాడు. అవును, మీరు ఎంత గ్రేట్ అంటే మీ స్పిరిట్ కాకుండా ఇంకో స్పిరిట్ కూడా మోస్తున్నారు. ఖచ్చితంగా దెయ్యం పట్టిన అందరికి సన్మానం చేయాలి కదా. దెయ్యం పట్టిన అందరికి సన్మానం చేయాలి. అంటే ఒక ఆత్మనిచ్చాడు దేవుడు మనకు. ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోరా. ఆత్మ నేను పెట్టిన దీపమురా, ఆత్మ నేను రక్తము కార్చి నీ జీవితంలో ఊదిన దీపమురా, నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే ఇదేముంది లేదా. అపవాదించిన ఆత్మను కాపాడుకుంటారని చాలా మంది అపవాదించినటువంటి ఆత్మను లోపల పెంచి పోషిస్తూ పెద్ద చేస్తా ఉన్నారు కదా. జాగ్రత్త. రోజు అర్థం చూసుకొని మీ మొక్క నల్లగైపోయింది తెల్లగైపోయింది చూసుకుంటారు కానీ రోజు లోపల దెయ్యాలు ఉన్నాయో చూసుకోండి. రోజు అవును, సెల్ఫ్ చెకింగ్ అంటారు దాన్ని. సెల్ఫ్ చెకింగ్. మనం చెక్ చేసుకోం. చీళ్ళు ఎన్నున్నాయి, కీళ్ళు ఎన్నున్నాయి, నీళ్ళు ఎన్నున్నాయి, ఆలలు ఎన్నున్నాయి, ఈలలో ఈ అమ్మాయిలో 30-40 ఉంటాయి. ఈ అమ్మాయిలో ఒక 20-40-50 ఉంటాయి. మరి మీలో అవునా కదా? ఎన్నో బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా నీ కోటలో మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ బంధకాల్లో ఉండేది ఎవరో కదా? గాడిదే. ఆ గాడిద ఎవరో కాదు, మనమే. మన జీవితంలో ఎన్ని బంధకాల్లో ఉన్నా సర్వశక్తి గల దేవుడు ఈ రోజు మనల్ని విడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను, ఆయన మాత్రమే కాదు ప్రిపేర్ అయింది, మనల్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అతనే కాదు ప్రిపేర్ అవుతుంది, మనల్ని కూడా విడిపించడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ గాడిద ఎన్ని సంవత్సరాల నుంచి బంధకాల్లో ఉందో, ఆ గాడిద పిల్ల ఆ ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాల నుంచి బంధకాల్లో ఉందో, యేసు క్రీస్తు ప్రభువు వచ్చి విడిపిస్తున్నారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభుకి ఆల్రెడీ కమాండ్ వెళ్ళిపోయింది. నువ్వు కిందకి వెళ్ళి ఏం చేయాలా? గాడిదను గాడిద పిల్లను విడిపించాలి. ఆమేన్. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? బంధకములో ఉన్న వారందరినీ కూడా విడిపించడానికి. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 61:2 ఉంటది, బంధకాల్లో ఉన్న వారిని విడిపించుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు. మై గుడ్నెస్, బంధకాల్లో అనేక మంది ఉన్నారు. వారందరినీ యేసు ప్రభు విడిపించును గాక. వారందరూ మందిరాలకు వచ్చి విడిపింపబడును గాక. ఆమేన్, ఆమేన్. సిగ్గు లేకుండా చేతులు ఎత్తండి, ఎంతమంది బంధకాల్లో ఉన్నారు? సో ఇప్పుడు మీరు బంధకాల్లో ఉన్న వారికి మీకు తెలియాలి, బంధకాల నుంచి విడిపించబడాలి. హల్లెలూయా. We need to be delivered and we need to be delivered from the bondages. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ బంధింపబడిన గాడిదను తీసుకురండి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు విడిపించేది, కానీ ఈ రోజు యేసయ్య దైవజనుడి రూపంలో విడిపిస్తాడు. ఆమేన్. యేసయ్య దైవజనుడిలో ఉండి అనేక కుటుంబాలను దేవుడు విడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. విడిపించిన వాడే విడిపించి గమ్ముకున్నాడు, విడిపించి గమ్ముకున్నాడు. ఈరోజు ఒక వ్యక్తి జైలుకి వెళ్ళి వచ్చాడు, రిలీజ్ అయిపోయాడు. ఏంటి లాభం? అక్కడికి ఏదైనా లాభం ఉందా? ఏమన్నా లాభం? ఏ లాభం లేదు.
ఈరోజు నువ్వు బంధకాల్లో నుంచి విడిపింపబడితే ఏం లాభం లేదు. అందుకే ప్రభు అంటున్నాడు, మళ్ళీ చదువు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ. ఇంకోటి, బంధకాల్లో ఉన్న వారికి కూడా నిరీక్షణ ఉండదు. వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి, అంటే నిరీక్షణ అంటే ఏంటి? నేను ఖచ్చితంగా విడిపించబడతాననే నిరీక్షణ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దేవుడు మాట్లాడుతున్నాడు. చదువు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలో మరలా ప్రవేశించుడి. రెండంతులుగా మీకు మేలు చేసేదనని, రెండంతలుగా మీకు మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. కూర్చోండి. ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు, 10 సంవత్సరాలు వేస్ట్ అయిపోయి. 10 సంవత్సరాలు తిరిగి వస్తాయా రావా? నేను అంటాను వస్తాయి. ఎవరైతే బంధకాల్లో ఉండి నిరీక్షణ కలిగే వారు ఉంటే వాళ్ళకి 10 సంవత్సరాలు పోయినాయి కదా, 20 సంవత్సరాలు తిరిగిస్తాడు. చెప్పాలి హల్లెలూయా. మీకు చాలా మంది అనుకోవచ్చు, డబ్బు పోతే డబ్బు వస్తుంది, బంగారం పోతే, సమయం పోతే మళ్ళీ రాదనుకుంటారు, వస్తుంది. తెలుసా మీకు? ఈ దేవుడు చాలా గొప్పవాడు. డబ్బు ఇవ్వగలిగిన దేవుడు సమయాన్ని ఇవ్వడా? బంగారాన్ని ఇవ్వగలిగిన దేవుడు సమయాన్ని తిరిగి ఇవ్వడా? జీవితానికి తిరిగి ఇచ్చిన దేవుడు సంవత్సరాలు తిరిగి ఇవ్వడా? 25వ వచనం, Joel chapter 2 verse number 26. 25. నేను కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన నీ దేవుడైన యెహోవా నామమును నేను పంపిన మిడతలు, కొంగలి పురుగులు, కసర పురుగులు, చీడ పురుగులు అను తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఒకసారి. And I will restore to you the years that the Lord. క్లియర్ గా ఉంది, తెలుగులో క్లియర్ గా ఉంది, కానీ చాలా మందికి ఎక్కడ. And I will restore to you the years that the Lord has eaten. Locust has eaten. దేవుడు ఆ మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు ఏవైతే తినేసాయో సంవత్సరాన్ని నీకు తిరిగిస్తానన్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మంది చెత్త డైలాగులు వాడతారు. డబ్బు పోతే తిరిగి వస్తుంది, బంగారం పోతే తిరిగి వస్తుంది, ఇల్లు పోతే తిరిగి వస్తుంది, జీవితం పోతే తిరిగి రాదు. కాబట్టి నీ దేవుడు తిరిగిస్తాడు. Hallelujah. Hallelujah. My God is a God of years. Amen. Maridama. And I will restore thee to you the years that the locust had eaten. చాలమ్మా. అది దేవుడు ఏమి ఇస్తున్నాడు ఇక్కడ? సంవత్సరాలు. చెప్పండి అందరూ. దినం కాదు, నెలలు కాదు, రోజులు కాదు, సమయం కాదు. ఎన్ని సంవత్సరాలు నీకు వేస్తాను నేను, అన్ని సంవత్సరాలు తిరిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అబ్రాహాము విషయంలో ఎప్పుడు ఆశ్చర్యపోతాను. పెళ్ళై 40-50 సంవత్సరాలకి పిల్లలు పుట్ల ఏం అర్థం కాదు. అబ్రాహాము సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి. లేదా అన్ని వేస్ట్ అయిపోయినాయి. ఈ దేవుళ్ళలోకి వచ్చాను, ఏమి జరగలేదు నాకు. ఈ దేవుళ్ళలోకి వచ్చాను, ఈ దేవుడిని యెహోవా దేవుడిని కొలుస్తున్నాను, సంవత్సరాలన్నీ వేస్ట్ అయిపోయినాయి. పోయి ఈ పని చేసుకున్నా, నేను దినాలన్నీ వేస్ట్ అయిపోయినాయి అని అబ్రాహాము చాలా బాధపడి ఉంటాడు. బైబిల్లో రాయలేదు. కానీ ప్రభు ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో వెంటనే తనకి నూతన బలాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. శారా చనిపోయిన తర్వాత 150 సంవత్సరాలకి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కేతురాని. మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోయిన తర్వాత అబ్రహాము రెండో పెళ్లి చేసుకున్నాడు.
అంటే దేవుడు నూతనమైనటువంటి సంవత్సరాలను తిరిగి ఇచ్చాడు. ఆమె మేబీ అబ్రహాంకి 50 సంవత్సరాలు పెళ్ళైందేమో, 50 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదు, ఇంకో 50 సంవత్సరాలు ఇచ్చాడు. ఆమేన్. అబ్రహాం 150 సంవత్సరాలు తిరిగేసుకున్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వావ్! దేవుళ్ళో ఏది మనం నష్టపోం. దేవుళ్ళో విద్దితే అది సమయమా, డబ్బా, సంవత్సరాల, ఏది కూడా మనము నష్టపోము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్. సంవత్సరాలు తిరిగి ఇస్తాడా? ఏ దేవుడు ఇచ్చినా ఇవ్వమని మన దేవుడు ఇస్తాడు. ఆమేన్. He will restore your years in the name of Jesus. ఆమేన్. హల్లెలూయా. ఒక సందర్భంలో చెప్తా ఉన్నాను, ఒక పేరెంట్స్ కి వాళ్ళ కూతురు డాక్టర్ అవ్వాలని చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఒకటే ప్యాషన్, నా కూతురు డాక్టర్ అవ్వాలని. ఇంకోటి, ఈ మాట మీ ఊహలకు అందుంది. ఇట్ ఈస్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. అసలు సంవత్సరాలు ఇస్తాడు, ఈ సంవత్సరాలు ఇస్తాడు తిరిగి. ఏమన్నా అర్థమైంది మీకు అసలు ఈ వాక్యం? సంవత్సరం ఇస్తాడు తిరిగి నీకు. నీ బాడీ నువ్వు వేస్ట్ చేసుకుంటా ఉంటే, నీ పుట్టి నువ్వు బలాలు తిరుగుతా ఉంటే, నీ బాడీ నువ్వు ఉద్యోగం నీ బాడీ నువ్వు చదువుకోకుండా ఉంటా ఉంటే, నువ్వు సంవత్సరాల తరబడి నీ సంవత్సరాలు వేస్ట్ చేస్తా ఉంటే, ఎందుకు ఇస్తాడు దేవుడు సంవత్సరాలు తిరిగి? నేను అంటాను, ఇస్తాడు. ఏం చేస్తాడు? ఇస్తాడు. అందరూ అనుకోవచ్చు, డబ్బు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు పోతే బయలు వస్తలేదు. మరి ఒక చాలా మంది అప్పులు ఏం చేస్తారు? ఇల్లు అమ్మేస్తారు. ఇల్లు అమ్మేసి వాకిలు అమ్మేసి మాత్రం డబ్బులు తీసేస్తా ఉంటారు. భార్య భర్తలు బలపరుచుకుంటారు. దేవుడు పొడుస్తాడండి కదా. కానీ ఇక్కడ ఏమైంది? వినబడలా? మీ డబ్బు కన్నా, మీ ఇల్లు కన్నా, మీ బంగారం కన్నా సంవత్సరాలు చాలా ప్రాముఖ్యం. అవునా కదా? కానీ దేవుడు అవే తిరిగిస్తాడంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి, నీకు కానీ వాక్యం తెలియకపోతే ఇది అడగ దేవుడు. ఎంతమంది తెలుసు వాక్యం? సగం మంది తెలుసు, సగం మంది తెలియదు. తెలిస్తే నీ జీవితాన్ని తిరగ రాసుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. రీరైట్ యువర్ లైఫ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితాలు వేస్ట్ అయిపోయినా, నీ సంవత్సరం వేస్ట్ అయిపోయినా, సర్వశక్తి గల దేవుడు రిటర్న్ ఇస్తాడు. ఆమేన్. డబుల్ పోర్షన్. ఆమేన్. డబుల్ పోర్షన్ దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి విశ్వాసం వస్తుంది? నేను ఒకవేళ నా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎవరి ప్రాయం కోల్పోయిందేమో అనుకుంటున్నారేమో, తిరిగి ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు ఏమైనా ఇవ్వగలడు ఆయన. ఆమేన్. Know your God's ability. Know your God's standard. Hallelujah. Right. మీ ప్రభు సంవత్సరాలు తిరిగిస్తాడా? వినబడలేదు. ఎప్పుడు ఇస్తాడు? ఇప్పుడే ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఈ వాక్యం తెలుసుకున్నప్పటి నుంచి నీ జీవితంలో ఇది ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన సంవత్సరాల దేవుడు నీకు తిరిగించును గాక. ఆమేన్. ఈ వాక్యం తెలిసిందిగా నీ లైఫ్ లో నెరవేరుతుంది. హల్లెలూయా. రైట్. చదవమ్మా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలో మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. వావ్! దేవుడు మనకు మేలు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 12వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ నంబర్ 13 వర్స్ నంబర్ 12. 13-12. ఓకే. వారిలో మగ సంతానము యెహోవాదగును, మరి ఆడ సంతానం అర్థం కాదు. పురుషులకు మాత్రం అర్థలేదు. ఇప్పుడు ఏమంటారు? మగ సంతానం కొడుకులు కనబడు, అబ్బా అమ్మ నా కొడుకు దేవుడికి వెళ్ళిపోతున్నాడు, కూతురు జైలుకి వెళ్ళిపోతే అర్థం కాదు. ఏమ్మా చంద్రకళ అర్థమైందా? అర్థం చేసుకోండి. మీలో తొలి చూచు మగపిల్లాడు, అర్థం చేసుకోండి, మీలో తొలి చూచు మగపిల్లాడు యెహోవా దగ్గరను, ప్రతి గాడిద
తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు తెలుసా, మనం బలికి పనికిరాం. మనము బలికి మనెవరము? గాడిద బలికి పనికిరాదు. ఏది పనికి వస్తుంది బలికి? గొర్రె పిల్ల. హల్లెలూయా. సో గాడిదని విడిపించి గొర్రె పిల్ల మన ప్లేస్కి వెళ్ళింది. ఆమేన్. గొర్రె పిల్ల ఇది కూడా ఎక్కడ ఉంది? ఇది కూడా ఎక్కడ ఉంది? పాత నిబంధనలోనే ఉంది. అంటే గాడులన్నింటినీ విడిపించాడు, ఆయన గొర్రె వెళ్ళి నిలుపుకున్నాడు. ఎంత గొప్ప దేవుడైనా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు అర్థం చేసుకోవాలి. గాడుని విడిపించండి అన్నాడు. ఇతనే వెళ్ళి సరే, ఇతనే వెళ్ళి అంటే ఆ గాడిద పిల్ల ఫ్రీ ఇచ్చాడా ఆ ఇంటోడు? అది లేదుగా బైబిల్లో. కొత్త నిబంధన లేదు, ఉందా? వాడు అడిగితే నా పేరు చెప్పండి అన్నాడు. ఏమేమి రాస్తుంది? ఎలాంటి ఏంటది? ఇయ్యాలా ఫ్రీ ఎవరికి గాడిదని ఇస్తాడా? సింపుల్ అండి. జైలుకి పోయారు, నిన్ను అపవాది కట్టేశాడు, నువ్వు ఫ్రీగా విడిపించరా? యేసు నామములో పాలు దెయ్యం డబ్బులు కట్టండి, డబ్బులు కట్టాలి. ఏంటా వెల? ప్రాణం. ఏంటా వెల? జీవితం. ఏంటా వెల? రక్తం. ప్రతి గాడిదను తొలి పిల్లను వెలయించి దానికి మారుగా. అబ్బా, ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ఎవరు చేసేది? ఇవన్నీ ఈయనేమో పేతురు, ఈయనేమో ఇస్కరియోతు యోధ. ఎవరు? ఇదేమో మనం. రైట్. నేను వేసేది రైట్ సైడ్ వేసుకుంటా. నేను పేదరికి చెప్పాను, పేదరు పోయి ఆ గాడిని తీసుకురా, గవర్నమెంట్ అడిగితే నాకు చెప్పిన అంటే పేదరు ఇలా గాడిని తీసుకురా, డబ్బులు కట్టాలిగా. ఏముందా డబ్బులు ఇచ్చి యోధా ఏం చేశాడు? ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. ఈయనకేమో విడిపించమన్నాడు, ఈయనకేమో పట్టించమన్నాడు. ఇది మనకి అర్థమైంది. ఊరికే ఇస్కరియోతు ఆడిపోసుకోకండి యోధాని. ప్రణాళిక, ప్లాన్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నాడు, ఒరే దైవ చిత్తం లేని నువ్వు పట్టి లేవురా అన్నాడు. ఎవడు పట్టిగలడు? వేసే అంతుందా? నేవా ఒకటి వల్ల కాదు. ఈయనేమో విడిపించాడు, ఈయనేమో పట్టించాడు. ఆమేన్. లెక్కలు ఎవరైంది? లేదు, ఎవరైంది? మరి చదువు మాట. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి ఈయన తీసుకుంటున్నాడు, ఈయన ఇస్తానే ఉన్నాడు. నేనా అది వెళ్ళిపోయింది, ఫ్రీ అయిపోయింది. అందరూ ఫ్రీ అయిపోయాడు. ఇక్కడ ఎవరు వింటున్నారు? గాడిద రిలీజ్ అయింది, గొర్రెలి కూర్చోండి. గొర్రెలి పాత నిబంధనలో ఎలా రాశారో అలానే చేశాడు యేసయ్య. ఆమేన్. వెలకట్టి విడిపించాడా లేదా? మనల్ని వెలకట్టి విడుదల చేశాడా లేదా? వాడు వెలకట్టు అన్నాడు, నేను కడతాను అన్నాడు. ఏది మనకు ఫ్రీ అవుతుంది? ఈ ల్యాండ్ కూడా మనకు కొనాలి. ఆమేన్. ఆ ల్యాండ్ కూడా కొనాలి. ఆమేన్. ఎదురు ల్యాండ్ కూడా. ఇక్కడ గాడిద విడిపించబడతానే ఉంది, గొర్రె ఇరిగించబడుతూనే ఉంది. నీ కొరకు యేసు ప్రభువు ఇరుక్కున్నాడు. ఆమేన్. నేను విడిపించాడు. ఆమేన్. హల్లెలూయా. చదువుమా. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింప
విప్పవలను. అతడు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలను. దేన్ని మెడ? గాడిద మెడ ఎరగదీయాలంట. అమ్మా, గాడిద మెడను అంటే ఎవరు మెడ? మీ మెడ మీ మెడ ఎరగదీయాలంట. ఒకసారి ఊహించుకోండి, మీ మెడ ఎరగదీసేటది. మీ మెడ ఎరగదీస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి, మీ మెడ ఎరగదీస్తే ఎలా ఉంటది? రేపు మెడ మీద అంతా తంతేనే ఒకలాగా దుమ్మంటది. అది విరిసేస్తే ఇంకేముండదు లైఫ్. ఇంకా లైఫ్ ఏం లేదు నీకు. మెడ అనగా యేసు తల. అంటే రూల్ ఏంటి? ఒకవేళ గొర్రె పిల్ల గాని బలి కాకపోతే గాడిద మెడ ఏంటి? సంఘము మెడ ఎవరు అంటే యేసు ప్రభు మెడ ఎరగదీయాలి. అంటే యేసు ప్రభు చంపేసి గాడిద కూడా బాడీ కూడా చచ్చిపోతుంది. అందుకనే నేనే సజీవ యాగముగా నేను బలి అవుతానని యేసు ప్రభు బలి. కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞల ప్రకారం యేసే వెళ్ళాడు. ఒకవేళ గొర్రె పిల్లని బలి ఇవ్వకపోతే ఏం చేయాలా? గాడిద మెడను ఎర్రగదీయాలి. ఈ బాగుంది పదం, బలి ఎర్రగదీయాలి. దాన్ని భయంకరమైన క్రియలు కదా. చదువు. ఈ కుమారులలో కొంచెమైనా మగవారిని వెలయించి విడిపింపవలెను. అబ్బో, ఇక మీదట ఈ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వారిని చూసి బాహుబలము చెందిన యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనికి మనల్ని బయటికి రప్పించెను. ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ విధంగా పంపించలేదో ఆ ఫరో సైన్యంలో ఉన్న తులుచుచ్చు బిడ్డలంతా చంపేస్తాడు. ఎవరు? దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని వెలయించి కోరుకున్నాడు. యు ఆర్ నాట్ చీప్, యు ఆర్ నాట్ వేస్ట్, యు ఆర్ నాట్ యూజ్లెస్. ఆమేన్. అన్న ఎవరైనా వేస్ట్ ఫెలో యూజ్, హల్లెలూయా. ఆయన మనల్ని వెలపెట్టుకున్నాడు. ఆమేన్. ఈ రోజే ఎక్స్చేంజ్ ఆఫర్, ఈ రోజే మనం కూడా వేలం పట్టేశారు. మనం కూడా విధిలో ఉన్నాం. యేసు ప్రభు వాళ్ళందరినీ ఇంటికి పంపించేయండి, నన్ను తీసుకోండి. ఆమేన్. నేను ఇవన్నీ చూడలేదేమో, మీరు ఆత్మలో దర్శనంలో చూడండి. ఏడుస్తారు. ఈ రోజుకి మీరు నాకు అది లేదు ఇది లేదని బాధపడుతూ ఏడుస్తున్నారు. కానీ ఒక్కసారి 2000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఒకసారి ఊహించుకోండి. ప్లీజ్ థింక్ అబౌట్ 2000 years బ్యాక్ ఏం జరిగింది నీ లైఫ్. దేవుడు ఏం చేశాడు? వన్ టైం ఇన్వెస్ట్మెంట్. యేసు ప్రభు తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. యేసే తన జీవితాన్ని ఈ ప్రపంచంలో యేసే తప్ప ఎవరు మన పాపాలను క్షమించలేరు. అంత మంచి పాపులు మనం, అంత మంచి భయంకరమైన పాపులు అండి. ఒక్కసారి మీ పాపాల గురించి మీరే ఆలోచిస్తే బైబిల్ చెప్తారు. అంత భయంకరమైన పాపులు మనం కదా. కానీ యేసే ఆయన ఉచితమైన ప్రేమను బట్టి మనల్ని శాశ్వత కాలం క్షమించాడు. ఆమె హల్లెలూయా. ఎందులో క్షమించండి? నిన్ను ఎందులో క్షమించండి? నిన్ను ఒరే నాయన, శాశ్వత కాలం క్షమించాడు దేవుడు వాళ్ళని. అమ్మ నాన్న ఒక రోజు 2 రోజులు క్షమిస్తారు. భార్య ఎంతకాలం క్షమించానండి మిమ్మల్ని? ఎన్నిసార్లు మీరు పరాయి స్త్రీతో వెళ్తా ఉంటారు, ఎన్నిసార్లు ఆమె బడిని తెప్పించుకుని పోతుంటారు, ఎన్నిసార్లు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటారు, ఎన్నిసార్లు పాపం చేస్తారండి, ఎన్నిసార్లు క్షమించాలండి మిమ్మల్ని? భార్య ఏడుస్తా ఉంటుంది కొలిపిస్తారు. కానీ దేవుడు ఈరోజు ఏడవడు. ఎందుకంటే ఆయన ఒక్కసారి వన్స్ ఇట్ ఫర్ ఆల్ లైఫ్ లో క్షమించేశాడు. ఐ హావ్ ఫర్గివెన్ యు అన్నాడు. నేను మిమ్మల్ని క్షమించాను అని యేసు ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. మై డియర్ గాడిద, నువ్వు విడిపించబడ్డావు. హల్లెలూయా. వెల చెల్లింపబడి నువ్వు విడిపించబడ్డావు. వెల చెల్లింపబడి నువ్వు విడిపించబడ్డావు. యు ఆర్ ప్రెషియస్, యు ఆర్ హోలీ, యు ఆర్ రైచియస్. నువ్వు వెలపెట్టి కొనబడినటువంటి ఆత్మ. ఆమేన్, ఆమేన్. చదువుకున్న మాట వచ్చింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం ఫిలిపియన్స్ 4:11. ఫిలిపియన్స్ 4:11. నాకు కొదువ కలిగినందున నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. వావ్, ప్రైజ్ గాడ్. ఈ మాట దగ్గర చాలా మంది ఆగిపోయారు. మళ్ళీ చదువుమా. నాకు కొదువ కలిగినందున. ఏంటది? నాకు కొదువ కలిగినందున. పౌరుకు కూడా ఏదో అవసరం ఉంది. ఏం అవసరం? డబ్బులు. ఏం అవసరం? ఏది? డబ్బులు అవసరం. ఎవరికి? పౌరులు కూడా డబ్బులు అవసరంగా బట్టలు వేసుకోగా పౌరులు వేరే వారికి ఆయన కూడా డబ్బులు అవసరమైంది. యా, చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు. ఓకే. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. అబ్బో, ఇది ఇంకా పడుతున్నారు గట్టి చాలా మంది. దీన స్థితిలో ఉండ నేర్చుదును. దేంట్లో? దీనస్థితి అంటే ఏంటి? పేదరికం. మీ అందరికి నచ్చేది తలెత్తుల పైకి. దీన స్థితిలో ఉండ నేర్చుదును. దీన స్థితిలో ఉండ నేర్చుకోవడం వల్ల దీన స్థితిలో ఉండడం నాకు, దీన స్థితిలో ఉండే తెలుసు నాకు. నేను ఎరుగుదును. పావర్టీ. నేను ఒకప్పుడు దీన స్థితిలో ఉన్నాను అంటున్నాడు. తర్వాత సంపన్న స్థితిలో ఉండ నేర్చుదును. అబ్బా, ఇప్పుడు దాకా మీరు ఏం చూశారు? I know how to be abased. Abased. Okay. And I know how to be abound. Abound. Okay. Everywhere, in all things I have, you must learn both to be full and to be hungry. Amen. Hallelujah. పౌలు దీన స్థితిలో ఉన్నాను నేను, కానీ అక్కడ ఉండను. అక్కడ ఉంటాను, అక్కడ ఉండను. తర్వాత ఏ స్థితి లోకి వెళ్ళిపోయాడు పౌలు? సంపన్న స్థితి. అంటే ఫుల్ మనీ.